నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకున్నాం సార్. వైరాగ్యాచ కుంచ घेऊनी चौका झाडिला बाबा चौका झाडिला तयावरी सुप्रेमेचा सिडकावादी धला आता स्वामी सुखे निद्रा करा అవధూత. సార్ దీని యొక్క విశ్లేషణ తెలపండి సార్. ఇక్కడ బాబాకు మనము శయనం వేసే ముందు, ఆ పడక వేసే ముందు నీ యొక్క శయనం చేసేటువంటి ప్రదేశాన్ని వైరాగ్యం అనేటువంటి చీపురుతో నేను శుభ్రం చేశాను. అదేవిధంగా ప్రేమ అనేటువంటి అత్తరును నేను ఇక్కడ చల్లడం జరిగింది. ఇక్కడ ఎంత బాగా రాశారంటే వైరాగ్యం అనేటువంటి చీపురుతో నీ యొక్క పాన్పును సిద్ధం చేశానంటే బాబా మార్గంలో ఒక విశిష్టత ఉందమ్మా. మనకు కొంత మనం సాధించిన తర్వాత, కొంత మనం జీవితంలో సెటిల్ అయిన తర్వాత వైరాగ్యము రాకపోతే అది మానవ జన్మ కాదు. వైరాగ్యం అనేది ఎలా ఉండాలంటే, వైరాగ్యం అంటే సంసారం పైన, కుటుంబం పైన వైరాగ్యం కాదు. బాబా చెప్పినటువంటి వైరాగ్యంలో చాలా అంతరార్థం ఉంది. వైరాగ్యం అంటే నీ కోరికలు, నువ్వు ఇంకా పరిగెత్తాలి, సంపాదించాలి, నువ్వు ఇంకా 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 పైమెట్లు ఎక్కాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఏది లౌకికంగా చాలా ఇంకా నాదన్నటువంటి వైరాగ్యం వస్తే చాలా బాబాకు అది చాలా ఇష్టం. ఎందుకనంటే వైరాగ్యానికి పరాకాష్ట ఒక వ్యక్తిని ఎప్పుడు బాబా తన చుట్టూ కొద్దిమంది వ్యక్తులను మాత్రమే ఉంచుకున్నవాళ్ళు. షిరిడీ నాన్ లోకల్ అంటే షిరిడీ కాకుండా బయట నుంచి వచ్చి అక్కడ వాడా కట్టుకొని దీక్షిత్ ఉండేవారు. దీక్షిత్ నుంచి బాబా చాలామంది భక్తులకు ఏం నేర్పించారంటే వైరాగ్యాన్ని నేర్పించారు. అలా ఉండాలి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత వైరాగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ దీక్షిత్. బాబా చాలా సందర్భాల్లో చాలా రకాలైనటువంటి పరీక్షలు పెట్టినా సరే ఆ వైరాగ్యం ఎలా ఉంటుందనేది మనం దీక్షిత్ గారి యొక్క బాబాను ఆశ్రయించిన తర్వాత ఆయన జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే అంతకంటే ముందు దీక్షిత్ ఏదైనా కేసులో కోర్టుకు వెళ్ళి వాదించాడంటే అవతల పక్షం లాయర్లు గడగడలాడేవాళ్ళు. అదేవిధంగా ప్రాపంచికం విషయాల్లో అప్పట్లో స్వతంత్రోద్యమం కాలంలో జాతీయ కాంగ్రెస్లో చాలా కీలక నేతగా ఉండేటువంటి వాడు. దాదాపు బొంబాయి మున్సిపల్ కౌన్సిల్ను తన వాగ్దాడితో గడగడలాడించేవాడు. ఆయన కోరుకుంటే లక్షల్లో ఫీజులు వచ్చేటి ఆ రోజుల్లోనే. వాటన్నిటినీ వదిలేసి కేవలం ఎప్పుడు నేను బాబాను చూస్తూనే ఉండాలి, బాబా సన్నిధిలోనే నేను ఉండాలన్నటువంటి ఒక కాంక్షతోటి ఎంత సంపాదన అవకాశం ఉన్నా, ఎంత స్థితి అంటే లౌకికంగా ఎంత పైకి ఎదిగేటువంటి అవకాశం ఉన్నా సరే దీక్షిత్ వాటన్నిటినీ కాదని బాబా దగ్గరికి వచ్చాడు. బాబా దగ్గర రకరకాల ఆ రోజుల్లోనే రకరకాలైనటువంటి ఈ ఐకాన్స్ ఉండేటి. మనం అంటాం కదా, ఇప్పుడు సపోజ్ ఈ పలానా ప్లేస్ ఉంది, దీనికి ఇది ఇంపార్టెన్స్ అని చెప్పి బాబా దగ్గర మనం ఆ రోజుల్లో భక్తులు నేర్చుకోవడానికి వైరాగ్యానికి ప్రతీక దీక్షిత్. ఆ విధంగా దీక్షిత్ గారి జీవితం చాలామంది అధ్యయనం చేసినప్పుడు అసలు బాబా మార్గంలో మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువుకున్నా, ఏం చేసినా ఎలా ఉండాలి ఒక స్థాయికి వచ్చిన తర్వాత అనడానికి దీక్షిత్ గారి జీవితం ఒక ఉదాహరణ. అందుకని వైరాగ్యం అనేటువంటి చీపురుతో నీ యొక్క శయనంని మేము సిద్ధం చేస్తున్నామని చెప్తారు ఇక్కడ. చాలా బాగా వివరించారు సార్. నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకున్నాం సార్. పాయా ఘట్య ఘాతల్యా సుందర నవవిధ భక్తి బాబా నవవిధా భక్తి జ్ఞానాంచా సమయాలావునివు జలల్యా జ్యోతి అతా స్వామి సుఖే నిద్రాకర అవధూత. సార్ దీని యొక్క విశ్లేషణ తెలపండి సార్. మీరు శయనించడానికి, మీరు మీ యొక్క పాన్పు పైకి ఎక్కడానికి మా నవవిధ భక్తిని మెట్లుగా ఉపయోగించుకోండి. అదేవిధంగా జ్ఞానం అనేటువంటి జ్యోతిని మీ దగ్గర పెడుతున్నాము. మీరు చీకు చింత లేకుండా పడుకోండి. ఎందుకనంటే ఇక్కడ నవవిధ భక్తి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. బాబా మార్గంలో మనకు నవవిధ భక్తిలో
శ్రవణం, కీర్తనం, మననం ఇవి చాలా ముఖ్యమైన అన్నమాట. ఎందుకంటే బాబా సచ్చరితలో కూడా మనం చదువుతాం, ఎవరైతే నా కథల్ని లీలల్ని గానం చేస్తారో వారి కష్టాలన్నీ తీర్చిస్తాను అంటారు బాబా. ఆ విధంగా నవవిధ భక్తి మెట్ల మించెలు మీరు మాకున్నటువంటి నవవిధ భక్తి మెట్ల మించెలు మీరు మీ శయనానికి చేరుకోండి అని చెప్పి ఇక్కడ రాయడం జరిగిందనమాట. చాలా బాగా వివరించారు సార్. ఇప్పుడు నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం సార్. భావార్థాచ మంచక హృదయ కాశీటాంగిళ మనాచి సుమనే కరుణికేలే సేజల అతా స్వామి సుఖే నిద్రాకర అవధూత. సార్ దీని యొక్క విశ్లేషణ తెలపండి సార్. ఎంత చక్కగా రాశారంటే, ఇది భక్తి అనేటువంటి మంచాన్ని హృదయం అనేటువంటి ఆకాశంలో వేశాను, నా మనసు అనేటువంటి శుతిమెత్తని పాన్పును వేశాను, చీకు చింత లేకుండా మీరు నిద్రపోండి అని చెప్పి. ఇవన్నీ కూడా ఒక మనిషిలో ఉండాల్సినటువంటి అద్భుతమైనటువంటి గుణాలు అన్నమాట. ఇక్కడ ముందు మనం ఏం చేసాం, భక్తి అనేటువంటి మంచం ఆకాశం అనేటువంటి హృదయంలో నేను వేసాను అన్నాం. అంటే మన హృదయం అంత విశాలంగా ఉండాలని. అదేవిధంగా శుతిమెత్తనైనటువంటి నా మనస్సునే పాన్పుగా వేశానంటారు ఇక్కడ. అంటే మన మనస్సులు అంత మృదువుగా, మన మనసుల్లో భగవంతుడు ఉంటాడు, మన మనసుల్లో భగవంతుడిని నిలుపుకోవాలనడానికి ఇది ఉదాహరణ అనమాట. అంటే మన మనస్సు అంత శుతిమెత్తగా ఉంటేనే భగవంతుడు మన హృదయాల్లో ఉంటాడనడానికి భీష్మ గారు రాసినటువంటి ఒక చక్కటి పదాలు ఇవన్నీ కూడా. చాలా బాగా వివరించారు సార్. నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం సార్. ద్వైతాచే కపాటలావుని ఏకత్రాకేలే బాబా ఏకత్రాకేలే దుర్బద్ధీచ్య గాంటి సోడుని పడదే సోడిలే అతా స్వామి సుఖే నిద్రాకర అవధూత. సార్ దీని యొక్క విశ్లేషణ తెలపండి సార్. చాలా చక్కగా ఉంటుందమ్మా. ఏంటంటే దైత్వం అంటే ఎప్పుడు రెండు ఉంటాయి కదా. దైత్వం అనేటువంటి ద్వారాలను నేను మూసివేశాను, ఒకటిగా చేసి మూసివేశాను. అదేవిధంగా దుర్బుద్ధి అనేటువంటి చిక్కుముడిని విప్పి దాన్ని సద్బుద్ధి చేసి మీకు దోమతెరగా కడుతున్నాను. అంటే చిక్కుముడి అనేది దుర్బుద్ధి, ఆ దుర్బుద్ధిని విప్పి మీకు దోమతెరను, సద్బుద్ధి అనేటువంటి దోమతెరను మీకు కడుతున్నాను. అదేవిధంగా మీరు ఆనందంగా నిద్రించండి. ఇట్లా చక్కగా, ఎందుకంటే ఎప్పుడు మనలో దైత్వం అనేది ఉంటుంది, అంటే రెండు ఉంటాయి. ఆ రెండింటిని ఒకటిగా చేసి తలుపులు మూసేశాను. అదేవిధంగా దుర్బుద్ధి అనేటువంటి చిక్కుముడిని విప్పేసి సద్బుద్ధి అనేటువంటి దోమతెరను మీకు వేస్తున్నాను. అంటే ఇక్కడ మనకు మన యొక్క దుర్గుణాలన్నింటినీ కూడా ఇక్కడ పోగొట్టుకోవడం అనమాట. దీని అర్థం తెలిస్తే ఏంటంటే మనలో ఉన్నటువంటి ఏవైతే ఈ దుర్గుణాలు, దుర్బుద్ధులు ఉన్నాయో అవన్నీ కూడా దూరం అవుతాయని ఇక్కడ భీష్మ గారు చెప్పడం జరిగిందనమాట. చాలా బాగా వివరించారు సార్. నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం సార్. ఆశ తృష్ణ కల్పనే చ సోడుని గలబాల బాబా సోడుని గలబాల దయా క్షమా శాంతి దాసి ఉభ్యాసే వేళ అత స్వామి సుఖే నిద్రాకర అవధూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖధామ జావుని పహుడా ఏకాంత అలక్ష్య ఉన్మని ఘేవుని నాజుక దుస్సాల బాబా నాజుక దుస్సాల నిరంజనీన సద్గురు స్వామి నిజ వీలే సేజేలా అతా స్వామి సుఖే నిద్రాకర అవధూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖధామ జేవుని పహుడా ఏకాంత. సార్ దీని యొక్క విశ్లేషణ ఇక్కడ ఎంత చక్కగా చెప్పారంటే అమ్మా, అంటే బాబా సేవకు ఎవరు అర్హులు అనడానికి చాలా చిన్న సెంటెన్స్లో తేల్చేశాడు. ఏంటంటే ఆశ, కోరిక, మోహాలు ఉన్నటువంటి వాళ్ళు వాటిని వదిలేసి దయ, క్షమ, శాంతి అనేటువంటి దాసీలు మీకు సేవ చేయబోతున్నారు. అంటే ఇంత చక్కగా చెప్పారంటే మనలో ఉన్నటువంటి ఆశ, కోరిక, అదేవిధంగా మోహాలు అనేటివి ఉంటే బాబా సేవకు మనం అనర్హులం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా అలక్ష్యమైనటువంటి
సుఖాన్ని మరచి నిరంతరం మనం ధ్యానం చేస్తుంటాం. ఆ ధ్యానం అనేటువంటి దుశ్శాలువా మీకు కప్పుతున్నాం. అంటే బాబా ఎప్పుడూ ఆయన ధ్యానంలో ఉండడం ఎంత ఇంపార్టెంటో దీంట్లో చెప్పారు. మొత్తంగా బాబా గారి యొక్క యాతాస్వామి సుఖేవ నిద్ర పాటలో ఎంత మనలో ఉండాల్సినటువంటి ప్రతి ఒక్క లక్షణం, బాబా భక్తులుగా మనకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఇందులో చెప్పడం జరిగిందనమాట. అది చాలా బాగా వివరించారు సార్. ఈరోజు అతాస్వామి సుఖే నిద్ర అనే పాటలోని విశ్లేషణ తెలుసుకున్నాం కదా. రేపటి కార్యక్రమంలో మిగతా భాగంలోని పాటల యొక్క విశ్లేషణ తెలుసుకుందాం. సాయిరామ్.